దీన్ని సినిమా అంటారా? సినిమా కాదు ఇది. విజువల్ వండర్. ఇప్పుడు నేను చెప్పినట్టే సినిమాలో విజువల్స్ తప్ప ఇంకేం లేదు. మనకి పార్ట్ 1లో, 2లో చూపించిందే దీంట్లో కూడా చూపించారు. అవతార్ అనేది ఒక తెగ. భూమి లాంటి ఇంకో గ్రహంలో వాళ్ళు కూడా ఉంటారు. మనుషులకి ఆశ ఎక్కువ కదా. భూమి మీద కబ్జా చేసినట్టే ఆ గ్రహంలో కూడా కబ్జా చేద్దాం అనుకుంటారు. అవతార్ పార్ట్ 1 బాగుంటుంది. చెప్పాలంటే సీట్ ఎడ్జ్లో కూర్చోబెట్టిద్ది. అదొక్కటే బాగుంటుంది. అక్కడి నుంచి మీకు తెలిసిందేగా, మనుషులకి అవతార్స్కి పడదు. వీళ్ళేమో అక్కడికెళ్ళి కబ్జా చేద్దాం అనుకుంటారు. వాళ్ళేమో వీళ్ళని చూస్తేనే భయపడతారు, చంపేస్తారు కూడా. మనుషులకి అవతార్స్కి యుద్ధం. పార్ట్ 1లో ఇదే చూపించారు, పార్ట్ 2లో ఇదే చూపించారు, పార్ట్ 3లో కూడా ఇదే చూపించారు. పెద్ద తేడా ఏం లేదు. కేవలం విజువల్స్ చూడడానికి తప్ప మూవీ నాకు అంతకేం నచ్చలేదు. చెప్పాలంటే 3 అవర్స్ లాగ్ అనిపించింది. ఓన్లీ విజువల్స్ అంతే. మీరు కనుక సినిమాకి వెళ్ళాలనుకుంటే మంచి స్క్రీన్ అండ్ సౌండ్ బాగున్న థియేటర్కే వెళ్ళండి. పర్టిక్యులర్గా 3Dకే వెళ్ళండి. ఓవరాల్ మూవీలో నాకు 3D ఎక్కువ అనిపించలేదు, కానీ వాటర్ సీక్వెన్సెస్ ఉంటాయి. రెయిన్ పడడం కానీ, ఓషన్లో ఫైట్ సీక్వెన్సెస్ కానీ, ఆ సీక్వెన్సెస్లో నా కళ్ళ ముందే అలా పడుతున్నట్టు అనిపించింది. నాకు నచ్చింది. సెకండ్ హాఫ్లో రామాయణం రెఫరెన్స్ వాడుకున్నారు అనిపించింది. మరి కావాలనే వాడుకున్నారో లేదో నాకు తెలీదు, కానీ నాకు అలా అనిపించింది. రామాయణంలో రావణుడు సీతాదేవిని తీసుకెళ్ళిపోతే రాముడు ఆంజనేయుని పంపిస్తాడు చూసి రమ్మని. ఆంజనేయుడు కాల్చొస్తాడు. కాకపోతే ఈ రామాయణంలో సీతాదేవిని తీసుకెళ్ళడు రావణుడు, రాముడినే తీసుకెళ్తాడు. లంకను తగలబెట్టడానికి ఆంజనేయుడు వెళ్ళడు, సీత వెళ్ళిద్ది. ఆ పోర్షన్ బాగుందనిపించింది నాకు. ఓవరాల్ మూవీ ఈజ్ ఓకే, పర్లేదు. వన్ టైం వాచ్. కేవలం విజువల్స్ కోసమే. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.